నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. గుండెకి సంబంధించిన సమస్యల్లో అనేక రకాలు ఉంటుంటాయి. కవాటాల సమస్యలు ఉంటాయి, గుండె రక్తనాళాల్లో పూడికలు ఉంటాయి, బైబర్త్ వచ్చే సమస్యలు, కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాగ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి. మరి గుండెకి సంబంధించిన సమస్యలకు బ్రెయిన్ స్ట్రోక్కి కూడా ఏమన్నా సంబంధం ఉంటుందా? బ్రెయిన్ స్ట్రోక్కి గురైన వాళ్ళు హార్ట్ పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏంటి? అయోటిక్ స్టెనోసిస్ అనే సమస్యను ఎలా గుర్తించగలరు? వీటికి వచ్చిన ట్రీట్మెంట్స్లో ఆధునికతలు ఏంటి? ఈ వివరాలన్నీ అందించడానికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి రఘు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ డాక్టర్స్ డే అండి. థ్యాంక్ యూ అమ్మా. సార్, అంటే గుండెకి సంబంధించిన సమస్యలు బ్రెయిన్ స్ట్రోక్కి కూడా రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి అంటారు, అది ఎంతవరకు నిజమండి? ఇదివరకు రోజుల్లో మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటే కనుక కేవలం బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాల్లో మాత్రమే బ్లాక్స్ ఏర్పడి ఎట్లాగైతే గుండె ధమనంలో కొవ్వు పదార్థం చేరినట్టే బ్రెయిన్కి సంబంధించిన ధమనంలో కూడా కొవ్వు పదార్థం చేరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నది ఏంటంటే రెండు రకాల ప్రధానమైన వయసుల్లో బ్రెయిన్ స్ట్రోక్ గమనిస్తూ ఉన్నాం. మొదటిది ఏంటంటే ఇన్ దర్ టీన్స్, లెట్స్ సే బిట్వీన్ 20 to 40, నాట్ టీన్స్ అనకూడదు, అరౌండ్ 20 to 40 years ఏజ్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావడం గమనిస్తున్నాం. అంటే వాళ్ళు సడన్గా పక్షవాతం రావటం, ఏదన్నా ముఖం కొద్దిగా వంకర పోవటం, చెయ్యి కాలు కదపలేకుండా ఉండటం, తర్వాత రికవర్ అవుతుంది. సో దానికి అది ఒక ఏజ్లో, అంటే స్ట్రోక్ ఇన్ ద యంగ్ అంటాం. రెండో కారణం ఏంటంటే కనుక పెద్ద వయసు ఉన్నవాళ్ళు. ఈ రోజుల్లో మనుషులందరికీ ఆయుర్దాయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరికైతే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గుండెకి సంబంధించిన గుండె హార్ట్ బీటింగ్ ఉంటుంది కదా, అది స్థిరంగా ఉండకుండా అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంది. దాన్ని మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి సంబంధించి కూడా బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతుంది. కాబట్టి ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కేవలము బ్రెయిన్కి సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్సే కాకుండా గుండెకి సంబంధించిన సమస్యల వల్ల కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. అది రెండు వయసుల్లో ప్రధానంగా గమనిస్తున్నాం. మొదటిది 20 నుంచి 40-45 సంవత్సరాల వయసులో బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఒకటి. రెండవ వయసు ఏంటంటే 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్ రావటం కూడా ఈ గుండె యొక్క కారణం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కానీ ప్రధానంగా మనం చూస్తే కనుక ఈ గుండె వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అనే అవగాహన కొంత డాక్టర్లోనూ తెలియదు, సమాజంలో కూడా తెలియకపోవటం వల్ల చాలాసార్లు వాళ్ళకి ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ ఇట్లాంటి మాత్రలు వేసేసుకుని, అంత కొలెస్ట్రాల్ సంబంధించిన స్టాటిన్స్ మాత్రలు వేసుకుని అంతా మంచిగా నడుస్తుంది అనుకుంటున్నాం. కానీ అలాంటిది కాదు. వీళ్ళకి ఏ కారణం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనేది తెలుసుకోకపోతే, దానికి కరెక్ట్గా వైద్యం చేయకపోతే మరలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు పూర్తిగా క్రిపుల్, అంటే కనుక పూర్తిగా వైకల్యం చెందిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయాలంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుంటే దెన్ దానికి ఫర్దర్ వర్కప్ కానివ్వండి, ఎలాంటి వైద్యం చేస్తే ఈ సమస్యలు రాకుండా ఉంటాయో అనేది చెప్పగలుగుతాం అన్నమాట. అంటే గుండెకి సంబంధించిన హార్ట్ బీట్లో ఇర్రెగ్యులారిటీస్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, అంటే క్లాట్ ఫామ్ అయ్యి క్లాట్ బ్రెయిన్కి రీచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్. అంటే ఇలాంటి సమస్యకి ఏ ట్రీట్మెంట్ ఉంటుంది అంటారు? ఫస్ట్ ఏంటంటే చాలాసార్లు ఒక మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే గనక వాళ్ళకి అసలు ఈ సమస్య ఉండొచ్చా అనేది అసలు ఫస్ట్ సస్పెక్ట్ చేయాలి. లేకపోతే డయాగ్నోస్ చేయకపోతే కనుక వాళ్ళు కరెక్ట్గా వైద్యం చేయలేరు. కాబట్టి సాధారణంగా ఈసీజీ తీసినా కానీ, హోల్టర్ మానిటరింగ్ కానివ్వండి, ఈ రోజుల్లో 14 రోజులు 7 రోజులు అట్లాంటి హోల్టర్ మానిటరింగ్ చేస్తే కనుక గుండె యొక్క బీటింగ్ స్థిరంగా ఉందా, అస్థిరంగా అస్తవ్యస్తంగా ఉన్నదా అని తెలుస్తుంది. ఈ అస్తవ్యస్తమైన బీటింగ్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. కాబట్టి ఎవరికైతే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటుందో వాళ్ళకి తిరిగి మరలా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అని అంటే కనుక వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్, అంటే డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ అంటాం, లేదు ఒక్కోసారి ఎసిట్రోమ్, వార్ఫారిన్, ఇలాంటి కేవలం మెడిసిన్స్తోనే తిరిగి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా వాళ్ళకి కాపాడుకోగలుగుతాం. మనం అనుకుంటాం ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ ఇట్లాంటి మాత్రల వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, ఎస్ అవి కూడా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడతాయి. కానీ అది గుండె ధమనుల్లో రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడటం వల్ల వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ను కాపాడగలుగుతాయి. కానీ అదే గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుని గనక వాళ్ళకి గనక బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కనుక ఈ ఆస్పిరిన్, క్లోపిడోగ్రల్ లాంటివి ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడలేవు. కాబట్టి ఎవరికైతే ఈ అస్తవ్యస్తమైన గుండె బీటింగ్ ఉంటుందో అది మనం ఈసీజీలో కానీ హోల్టర్ మానిటర్లో కానీ తెలుసుకుంటే కనుక, ఆ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి యాంటీకోయాగ్యులెంట్ మందులు వాడితే కనుక ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనము ఆల్మోస్ట్ ఒక 70% వరకు కాపాడగలుగుతాం. స్టిల్ ఒక 20-30% మందిలో బ్రెయిన్ స్ట్రోక్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకే, స్ట్రక్చరల్ కార్డియాక్ డిసీజెస్ అంటే ఏంటండి, వాటిలో రకాలేంటి? స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటే నార్మల్గా మనకి మనం చాలాసార్లు అంతకుముందు కూడా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా గుండెకి సంబంధించిన ధమనుల్లో ప్రాబ్లం, అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని హార్ట్ అటాక్ అంటాం, దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అదే గుండెకి సంబంధించిన కండరాల్లో సమస్య ఉందనుకోండి, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో కండరాలు ధమనులు కాకుండా ఇంకా గుండెలో ఉండే చేంబర్స్ ఆర్ వాల్వ్స్, అంటే వాల్వ్స్ అంటే కనుక ఇప్పుడు ఇందాక చెప్తున్నట్టు అయోర్టిక్ వాల్వ్ కానివ్వండి, మైట్రల్ వాల్వ్ కానీ, అంటే తెలుగులో వాటిని కవాటాలు అంటాం. ఈ కవాటాల సమస్యలు వచ్చినప్పుడు దాన్ని స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లం అంటాం. స్ట్రక్చరల్ అంటే గుండె యొక్క తయారీలోనే సమ్ డిగ్రీ ఆఫ్ ఛాలెంజ్ వచ్చాయి, అంటే రక్తనాళాల్లో ప్రాబ్లం కాకుండా గుండె యొక్క స్ట్రక్చర్లోనే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టే కనుక ఈ అయోర్టిక్ ధమనిలో వచ్చే ప్రాబ్లం కానివ్వండి, అయోర్టిక్ వాల్వ్లో వచ్చిన సమస్య కానివ్వండి, లేకపోతే మైట్రల్ వాల్వ్ అంటే మైట్రల్ కవాటంలో వచ్చే సమస్య మనం ఎక్కువగా చూస్తాం. అదే కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏట్రియల్ ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో కూడా గుండె లోపల రక్తనాళాల్లో కాదు, గుండె లోపల బ్లడ్ క్లాట్ ఏర్పడుతుంది. అది లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్లో క్లాట్ ఫార్మ్ అవుతుంది. అది కూడా ఒక స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమే. అదేవిధంగా ఒక్కోసారి నార్మల్గా గుండెలో రంధ్రం ఉంటుంది. రంధ్రం అంటే మామూలుగా ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అట్లాంటిది కాకుండా పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అని అంటాం. అట్లా అందులో ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి బ్లడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. కాబట్టి ప్రధానంగా మనం చెప్పుకుంటే కనుక అయోర్టిక్ కవాటంలో వచ్చే సమస్య, మైట్రల్ కవాటంలో వచ్చే సమస్య, అట్లానే లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్లో వచ్చే సమస్య, ప్లస్ గుండెకి సంబంధించిన చిన్న రంధ్రం ఉంటుంది, దాన్ని పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అంటాం. దానివల్ల రైట్ సైడ్ నుంచి ఉండే బ్యాడ్ బ్లడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అది బ్రెయిన్ స్ట్రోక్ కాజ్ చేస్తుంది. ఇవి ప్రధానంగా మనం గుండెకి సంబంధించిన స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్లో మెయిన్ రకాల కింద మనం భావించవచ్చు. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయా? ఎక్కడ ఏ స్ట్రక్చర్లో వచ్చింది, ఏ కవాటంలో సమస్య వచ్చింది అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఏ కవాటానికి సమస్య వస్తే ఆ కవాటానికి సంబంధించిన వ్యాధి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. మామూలుగా మనము ఏదో రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడితే ఛాతి నొప్పి రాయటం ఆయాసం లాగా కాకుండా ఒక్కొక్క కవాటంలో వచ్చే సమస్య ఒక్కొక్క విధంగా ఉంటుంది. అండ్ ఈ వ్యాధి వచ్చే వయసు కూడా వేరే వయసులో వస్తుంది. ఒక్కొక్క వివిధ వ్యాధులు వివిధ వయసుల్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు కవాటాల సమస్యలు కనుక అనుకుంటే కనుక ఈ అయోర్టిక్ కవాటం అనే సమస్య వచ్చినప్పుడు యూజువల్గా మనుషుల యొక్క వయసు 65 నుంచి 80 ఏళ్ల వయసులో, 75-80 ఏళ్ల వయసులో ఈ అయోర్టిక్ కవాటం యొక్క సమస్య వస్తుంది. ఈ అయోర్టిక్ కవాటం సమస్య వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే మనం నిరంతరం ప్రతి నిమిషము గుండెలో ఉండే అయోర్టిక్ కవాటము కనీసం 60 నుంచి 90 సార్లు దాకా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉండాలి. కాబట్టి కాన్స్టెంట్ వేర్ అండ్ టేర్ ఉండటం వల్ల ఈ అయోర్టిక్ కవాటం సన్నబడిపోతుంది. ఎప్పుడైతే అయోర్టిక్ కవాటం సన్నబడిపోతుందో ఆ కవాటం సన్నబడిపోయే జబ్బుని అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం, అంటే సన్నబడిపోయిన అయోర్టిక్ కవాటం. ఈ సన్నబడిపోయిన అయోర్టిక్ కవాటం అనేది సుమారుగా 65 నుంచి 80 ఏళ్ల వయసులో వచ్చే సమస్య అన్నమాట. దీని యొక్క వ్యాధి లక్షణాలు ఆయాసము, కళ్ళు తిరగటము, రాత్రిపూట ఆయాసం వచ్చి నిద్రలోంచి మెళుకువ రావటము, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆ మనిషికి ఆయాసం కింద లక్షణాలు వస్తాయి. చాలాసార్లు ఇది లంగ్ ప్రాబ్లం కింద భావించి పల్మనాలజిస్ట్ దగ్గర కూడా వైద్యం పొందుతూ ఉంటారు, కానీ ఈ అయోర్టిక్ స్టెనోసిస్ ప్రధానమైన సమస్యని గ్రహించరు. కాబట్టి ఇది తొలి దశలో గుర్తిస్తే మంచి వైద్యాలు ఉంటాయి. ఎప్పుడైతే అడ్వాన్స్డ్ వ్యాధి కింద మనం భావించి ఎప్పుడు ఆ లంగ్ ప్రాబ్లం లంగ్ డాక్టర్ దగ్గరే వైద్యం చేసుకుంటే కనుక అది చాలాసార్లు డిలేడ్గా డయాగ్నోస్ అయ్యి దానివల్ల వాళ్ళకి ప్రాణాపాయం కలిగే పరిస్థితుల్లో చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఈ అయోర్టిక్ స్టెనోసిస్ కానీ అయోర్టిక్ వాల్వ్కి సంబంధించిన సమస్యలు వయసు పైబడిన వాళ్ళలోనే ఉంటాయా, చిన్న వయసు వాళ్ళలో కూడా ఉండే రిస్క్ ఉందా? చిన్న వయసులో అయోర్టిక్ కవాటంకి వచ్చే సమస్యల్ని ఈ రోజుల్లో చాలా మటుకు తగ్గిపోయినాయి. ఎందుకనంటే కనుక ఇదివరకు రోజుల్లో ఈ ప్రీనేటల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అట్లాంటివి జరిగేవి కాదు. అంటే పుట్టక ముందే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటము, గుండెలో ఉండే వాల్వ్ సమస్యలను గుర్తించటము, అవన్నీ ఇంత బాగా అందరికీ అందుబాటులో ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ ఒక రీజనబుల్ సోషల్ స్ట్రాటాలో ఉండే వాళ్ళందరూ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటున్నారు. గుండెలో కనుక జబ్బు ఉంటే తొలిగానే గుర్తిస్తున్నారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది అయోర్టిక్ స్టెనోసిస్ ఇప్పుడు ఏమైతే మనం ప్రాక్టికల్గా చూస్తున్నామో పెద్ద వయసు ఉండే వాళ్ళల్లో చూస్తున్నాం. అంటే యూజువల్గా 60-65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ అయోర్టిక్ కవాటం దెబ్బతింటం అనేది చూస్తున్నాం. చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది చాలా మటుకు అరుదుగా అయిపోయింది.
అయిపోయింది అన్లెస్ దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ సోషల్ స్ట్రాటా. అంటే మిగతా కవాటాల సమస్యల లక్షణాలు అయోర్టిక్ వాల్వ్కి సంబంధించిన సమస్యల లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి అంటారా? సో అయోర్టిక్ కవాటానికి వచ్చిన లక్షణాలు ఏంటంటే కనుక ఈ అయోర్టిక్ కవాటం అనేది శరీరంలోని అన్ని అవయవాలకి రక్తం వెళ్ళేది ఈ అయోర్టిక్ కవాటం ద్వారానే వెళ్తాయి. కాబట్టి ఒకసారి అయోర్టిక్ కవాటం ఇంత బ్రహ్మాండంగా ఓపెన్ కావాల్సింది ఎంత మాత్రమే ఓపెన్ అయింది అనుకోండి, అంటే వెళ్లాల్సినంత వెళ్లాల్సిన దాంట్లో 50%, 40%, 60% వెళ్తుంది. దానివల్ల మొదటిది వాళ్ళకి ఈ రక్తం అనేది గుండెలోనే ఉండిపోయి ఆయాసం కింద కనపడుతుంది. అంటే నడుస్తుంటే ఆయాసం రావటము, పడుకున్నప్పుడు ఆయాసం రావటము, లేకపోతే ఆయాసం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రావటం. ఇది మిగతా హార్ట్ అటాక్ లాగా బాగా ఫ్లారిడ్గా ఉండదు, ఎందుకంటే క్రమేణా అయోర్టిక్ వాల్వ్ సన్నబడుతుంది కాబట్టి. రెండోది ఏమవుతుందంటే నడుస్తుంటే ఆయాసం వచ్చేటప్పటికి ఆ మనిషి నడక తగ్గించేసుకుని చాలాసార్లు ఆయాసానికి అనుగుణంగా వాళ్ళ జీవన శైలిని మార్చుకుంటారు. అందువల్ల వాళ్ళకి వ్యాధి లక్షణాలు కూడా బహిర్గతం కావు. అంతేకాకుండా వాళ్ళకి ఒక్కోసారి ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష చేసినా కూడా చాలాసార్లు ఆ ఎకోకార్డియోగ్రఫీలో నిష్ణాతత అనేది ఈ రోజుల్లో చాలా విస్తారంగా వ్యాప్తి లోపించింది. సో ఆ ఎబిలిటీ టు డూ ఎకోకార్డియోగ్రఫీ తగ్గిపోవటం వల్ల చాలాసార్లు ఈ ఎకోకార్డియోగ్రఫీలో ఈ అయోర్టిక్ స్టెనోసిస్ని గుర్తించలేకపోతున్నారు. తర్వాత వ్యాధి లక్షణాలకి అయోర్టిక్ స్టెనోసిస్కి ఉండే ఆ లింకప్ కూడా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల చాలాసార్లు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి వ్యాధి లక్షణాలు ఆయాసం కనుక పెద్దవాళ్ళల్లో ఉంటే కనుక వాళ్ళకి కేవలం ఊపిరితిత్తుల సమస్యే కాదు, గుండె సమస్య కూడా వచ్చే అవకాశం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళకి నడుస్తుంటే కొద్ది కళ్ళు తిరిగినట్టు ఉంటాము, చక్కెర వచ్చినట్టు ఉంటాము, ఒకసారి ఛాతిలో నొప్పి ఆయాసం ఉండటము, నడుస్తుంటే వ్యాధి లక్షణాలు. ఎందుకంటే నడిచే కొద్దీ వాల్వ్ ఓపెన్ కాదు కదా, ఆ డిమాండ్స్ని మీట్ కాలేక వాళ్ళకి ఆయాసంలాగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ వ్యాధి లక్షణాలని వాళ్ళు గుర్తించి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు అని ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తేనే చాలాసార్లు దానికి అప్రాప్రియేట్ డయాగ్నోస్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ లిమిటేషన్స్ రైట్ నౌ. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అన్నారు కదండి, అంటే అది కూడా బ్రెయిన్ స్ట్రోక్ ఒక ప్రధానమైన కారణం. మరి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ని గుర్తించలేరంటారా? ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది కూడా వన్స్ అగైన్ ఏంటంటే మనము గుండె యొక్క వేగము సాధారణంగా ఒక 60 నుంచి 100 మధ్య ఉండాలి. ఒక 110, 120 వచ్చినా కూడా ఆ మనిషికి ఆ వ్యాధి యొక్క లక్షణాలు బాగా బహిర్గతం కావు. సో చాలాసార్లు ఏమవుతుందంటే వన్స్ అగైన్ ఎప్పుడైతే గుండె వేగం 120, 130 అస్తవ్యస్తంగా కొట్టుకుంటుందో అప్పుడు కూడా గుండె యొక్క సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడైతే గుండె యొక్క సామర్థ్యం తగ్గుతుందో ఆ తగ్గింది కూడా వన్స్ అగైన్ నీరసం రావటము, ఆయాసం రావటము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ ఇది కూడా చాలా రోజుల పాటు ఆ మనిషికి బాడీలో ఉండేటప్పటికీ ఆ మనిషి, ఎందుకంటే ఆ వయసు ఎల్డర్లీ పీపుల్ వచ్చేప్పటికి వాళ్ళు దే డోంట్ వాంట్ టు వాక్, దే జస్ట్ కీప్ క్వైట్, వాళ్ళకి ఆ జబ్బు ఉన్నది అనేది తెలియదు. కాబట్టి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గుండె అస్తవ్యస్తంగా కొట్టుకున్నా, వేగంగా కొట్టుకుంటున్నా కూడా వ్యాధి లక్షణాలు తెలియక చాలాసార్లు డయాగ్నోస్ కాకపోవటం వల్ల దానికి సరైన వైద్యం దొరకక ఫస్ట్ టైం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ డయాగ్నోస్ అయ్యేటప్పటికే అది బ్రెయిన్ స్ట్రోక్తో ఉంటుంది మొదటిది. రెండో ప్రాబ్లం ఏంటంటే ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది కొంతసేపు ఉండి దానంతటదే తగ్గిపోతుంది, అంటే మాయమైపోతుంది. కాబట్టి దాన్ని పెరాక్సిస్మల్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఒకసారి వస్తుంది, కొన్ని రోజులు కానీ, కొన్ని గంటలు కానీ, కొన్ని నిమిషాలు కానీ ఉండి తగ్గిపోతుంది. కాకపోతే మనం ఏమనుకుంటాం, కొన్ని నిమిషాలు కొన్ని గంటలో ఉంటే దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావటం ఏమిటి అనుకుంటాం. కానీ కొన్ని నిమిషాలు, 6 నిమిషాల కంటే ఎక్కువ కనుక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటే కనుక ఆ మనిషికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏ మనిషికైనా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ 6 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ఈ యాంటీకోయాగ్యులెంట్, బ్లడ్ థిన్నర్స్ లాంటి మందులు వాడితే కనుక ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని సుమారుగా 70 నుంచి 80% వరకు మనం తగ్గించగలుగుతాం. ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో హార్ట్లో హోల్స్ అంటారు కదండి, అవి కూడా వస్తాయా? ఎస్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్లో ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం ఒక టైప్ ఆఫ్ హోల్స్ని మనం గుర్తించాం. మొదటి అదేంటంటే పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అంటే కనుక గుండెలో ఉండే నార్మల్గా ఉండే హోలే అది, కానీ యూజువల్గా క్లోజ్ ఆఫ్ అయిపోతుంది. కానీ 2% మంది మనుషుల్లో అది క్లోజ్ ఆఫ్ కాకుండా స్టిల్ పేటెంట్గానే ఉంటుంది. సాధారణంగా ఉండే హోల్ పేటెంట్గా ఉంటాం అనమాట. అది ఒక టైప్ ఆఫ్ హోల్. అవి కాకుండా ఈ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్లో పిల్లల్లో గుండెల్లో రంధ్రాలు ఉంటాయి. లైక్ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ కానివ్వండి, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ కానివ్వండి, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా గుండెలో రంధ్రాలు.
కానీ యాజ్ ఏ అడల్ట్ కార్డియాలజిస్ట్ మేమేం చూస్తామంటే కనుక గ్రోనప్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే కనుక 30, 35, 40 ఏళ్ల వయసులో రకరకాల ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ వాటిని గుర్తించక మా దగ్గరికి రావడం అనేది గమనిస్తుంటాం. అందులో ప్రధానమైంది సైనస్ వెనోసస్ ఏఎస్డి. ఈ సైనస్ వెనోసస్ ఏఎస్డి అనేది చాలా ఈజీగా ఎక్కువలో గుర్తించలేదు కాబట్టి చాలా సంవత్సరాల పాటు గుర్తించలేకుండా వాళ్ళు లేట్గా వస్తారు. అంటే యూజువల్గా పుట్టిదుకుతో గుండెలో రంధ్రం ఉన్నా కూడా వాళ్ళు 40 సంవత్సరాల వయసులోనో 50 సంవత్సరాల వయసులోనో బయటకు వచ్చి ఊపిరితిత్తులో బీపీ చాలా ఎక్కువగా ఉండి సో పల్మనరీ హైపర్టెన్షన్ స్టేజ్లో వస్తారు. కాబట్టి ఈ సైనస్ వెనోసస్ ఏఎస్డి అనే దానికి కూడా ఈ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ఒకటి అడల్ట్ ఏజ్లో వస్తుంది. రెండోది సెకండమ్ ఏఎస్డి అంటాం. ఈ సెకండమ్ ఏఎస్డి కూడా యూజువల్గా విమెన్లో 30 to 35 ఇయర్స్ ఏజ్లో ఉంటుంది. వాళ్ళకి ఆ సమయంలో కొద్ది గుండె దడ, ఆయాసము అట్లాంటి చిన్న చిన్న లక్షణాలతో వచ్చినప్పటికీ దాన్ని కూడా మనము ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్లో ఒక రకం అన్నమాట. ఈ సైనస్ వెనోసస్ ఏఎస్డి కానివ్వండి లేకపోతే సెకండమ్ ఏఎస్డి కానివ్వండి ఇదివరకు రోజుల్లో కేవలము ఆపరేషన్ ద్వారా మాత్రమే వైద్యం చేసేవాళ్ళం. ఎస్పెషల్లీ సైనస్ వెనోసస్ ఏఎస్డికి అయితే గత 2 సంవత్సరాల ముందు దాకా కేవలం ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా మాత్రమే ఆపరేషన్ చేసేవాళ్ళం. కానీ గత 2 ఇయర్స్ నుంచి సైనస్ వెనోసస్ ఏఎస్డి కూడా మనం వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టెంట్ గ్రాఫ్ట్ అనే టెక్నాలజీ ద్వారా వితౌట్ సర్జరీ మనము కేవలం తొడ ద్వారా చేసి ఆ రంధ్రాలని మనం పూడ్చివేయగలుగుతాం. ఈ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ సెకండమ్ ఏఎస్డి కూడా చాలా మటుకు ఏఎస్డిస్ని మనము ఈ రోజుల్లో వితౌట్ సర్జరీ బై ఏ డివైస్ అంటే అంబ్రెల్లా డివైస్ ద్వారా క్లోజ్ చేయగలుగుతున్నాం. కాబట్టి సెకండమ్ ఏఎస్డికి ఏమో అంబ్రెల్లా డివైస్ ద్వారా క్లోజ్ చేయగలుగుతున్నాం. సైనస్ వెనోసస్ ఏఎస్డికి ఏమో స్టెంట్ గ్రాఫ్ట్ అనే అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డివైస్ ద్వారా కూడా ఈ ఏఎస్డిస్ కూడా మనం క్లోజ్ చేయగలుగుతున్నాం. అదే కాకుండా వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్టు, పీడిఏ ఇలాంటి రంధ్రాలని కూడా ఈ రోజుల్లో మనము లక్కీగా వితౌట్ ఆపరేషన్ ద్వారా క్లోజ్ చేయటం వల్ల చాలామంది రోగులకి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వీటిని కవరప్ చేసి ట్రీట్ చేయగలుగుతున్నాం అన్నమాట. అంటే గుండె రక్తనాళాల్లో పూడికలే కాదు, కవాటాల సమస్యలు, వాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ గుండెలో హోల్స్ ఉన్నా కూడా మీరు యాంజియోగ్రామ్ తోటి, యాంజియోగ్రఫీ తోటి అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ తోటి ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు. ఓకే, అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా గుండె రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్కి మంచి ఎక్స్ట్రాడినరీ వెరీ గుడ్ మెడికేషన్స్ వచ్చాయి. లైక్ స్టాటిన్స్ కానివ్వండి, ఆస్పిరిన్ కానివ్వండి, క్లోపిడోగ్రల్ కానివ్వండి, ప్లస్ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచేందుకు మంచి మంచి మందులు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ని మనము వితౌట్ ఒకసారి వైద్యం చేస్తే మరలా తిరిగి రాకుండా వైద్యం చేయగలుగుతున్నాం. కాబట్టి దట్ లీవ్స్ అస్ టు ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఇదివరకు లేనిది. తర్వాత ఈ మనుషులు ఎక్కువ రోజులు బతకటం వల్ల ఈ అయోర్టిక్ కవాటం సమస్య, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య, లేకపోతే ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్ సమస్య, ఇవన్నీ కూడా ఇదివరకు లేని సమస్యలు ఈరోజు గుర్తించడానికి ప్రధానమైన కారణము ఈ ధమనుల్లో ఉండే బ్లాక్స్ని మనము స్టెంటింగ్ కానివ్వండి, బైపాస్ సర్జరీ వల్ల చేయటం వల్ల ఆ మనిషికి 15 నుంచి 20 సంవత్సరాలు ఎడిషనల్ లైఫ్ స్పాన్ వచ్చింది. వన్స్ ఆ 20 సంవత్సరాలు ఎడిషనల్ లైఫ్ స్పాన్ ఒక మనిషికి ఉన్న తర్వాత ఈ అయోర్టిక్ కవాటం అనేది దెబ్బతింటుంటుంది. ఈ అయోర్టిక్ కవాటం అందుకని 65 నుంచి 80 సంవత్సరాల వయసులో ఈ అయోర్టిక్ కవాటము దాని యొక్క ప్రాబ్లం చూస్తాం. ఒకవేళ ఈ అయోర్టిక్ కవాటానికి మనం టీఏవిఆర్ ప్రొసీజర్ ద్వారా అయోర్టిక్ కవాటాన్ని మనం సరిచేసామనుకోండి, ఆ మనిషికి అనదర్ 15 ఇయర్స్ లైఫ్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి మైట్రల్ కవాటం సమస్యలు వస్తాయి. అంటే 80 నుంచి 95 సంవత్సరాల మధ్యలో మైట్రల్ కవాటం సమస్య వస్తుంది. ఈ మైట్రల్ కవాటం సమస్యకు కూడా ఈ రోజులో మైట్రా క్లిప్ అనే ఒక టెక్నాలజీ ద్వారా ఏదైతే లీకింగ్ మైట్రల్ వాల్వ్స్ ఉంటాయో వాటిని కూడా వితౌట్ సర్జరీ మనం చేయగలుగుతున్నాం. చాలాసార్లు అందరూ అనుకోవచ్చు, నేను 80 ఏళ్ళు వచ్చింది, నాకు ఈ రోజున ఈ వైద్యం చేయటం ఎందుకు, నేను కామ్గా ఉంటాను. ఇంపాసిబుల్. అందరికీ నేను ద్వారా చెప్పేది ఏంటంటే ఏదైతే జబ్బు ఉంటుందో దానికి వైద్యం చేయించుకోకపోతే ఆ మనిషి హాస్పిటల్లో తరచూ అడ్మిట్ అయ్యి చాలా దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్తారు. కాబట్టి వాళ్ళు కనుక వైద్యం చేయించుకోకపోతే చనిపోతారు అనేది కేవలం అపోహ మాత్రమే. 80 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, 90 సంవత్సరాలు వచ్చినా ఈ రోజున జబ్బుకి వైద్యం చేయించుకోకపోతే తరచూ హాస్పిటల్లో చేరటము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తీవ్రంగా డిటరేట్ అయిపోయి వాళ్ళు చాలా సమస్యలకి చాలా వెరీ పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి వెళ్తారు. కాబట్టి
ఎప్పుడైనా ఇలాంటి స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎల్డర్లీలో కనుక ఉంటే కనుక వారు ఎర్లీగా నిర్ణయం తీసుకుని దాన్ని తొలి దశలోనే వైద్యం చేయించుకుంటే వాళ్ళకి ఐ కెన్ టెల్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్ వీళ్ళకు 15 నుంచి 20 సంవత్సరాలు ప్రతి జబ్బుకి ప్రాపర్ వైద్యం చేస్తే 15 నుంచి 20 ఇయర్స్ ఎడిషనల్ లైఫ్ ఇవ్వగలుగుతాం. ఒక 70 ఏళ్ల మనిషికి 15 సంవత్సరాలు ఎక్స్ట్రా లైఫ్ ఇవ్వటం అనేది టు ప్రామిస్ యాజ్ ఎ డాక్టర్ ఆల్సో ఈజ్ వెరీ టఫ్. కానీ ఈ థెరపీస్ వల్ల నేను ఖచ్చితంగా ఇవ్వగలను అని మనము ఐ కెన్ డెఫినెట్లీ గివ్ యూ ఏ హోప్. గుండె రక్తనాళాల్లో పుడకలు సిఏడి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్కి అయితే యాంజియోగ్రఫీ చేసి స్టెంటింగ్ అండ్ కవాటాల సమస్యలకి నవేడేస్ ఇంకా సర్జరీ అవసరం లేకుండా ట్యాబీ కానీ చేస్తున్నారు. అండ్ గుండెలో హోల్స్ ఉంటే మీరు అంబ్రెల్లా ట్రీట్మెంట్ డివైసెస్ క్లియర్ చేస్తారు. ఇంకా మైట్రల్ లీకింగ్ ఉంటే కనుక దానికి క్లిప్. ఎప్పుడైతే ఈ 2 లీఫ్లెట్స్ దూరంగా ఉంటాయో రెండింటిని కొత్త వాల్వ్ వేయటం అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఒక 80 ఏళ్ల మనిషికి కొత్త వాల్వ్ వేయటం అనేది ఇట్స్ హై రిస్క్ ప్రొసీజర్. సో 80 ఇయర్స్ లో సర్జరీ చేయటం అంతా. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఆయాసపడుతుంటాడు, హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటాడు, గుండె పంపింగ్ క్రమేణా తగ్గిపోతుండదు. అట్లాంటి వాళ్ళకి ఈ 2 లీఫ్లెట్స్ ని జాయిన్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లిప్ లాగా ఒక స్టేపుల్ లాగా వేస్తాం. స్టేపుల్ లాగా వేస్తే ఆ లీకింగ్ తగ్గిపోతుంది. సో ఏదైతే లీకింగ్ వాల్వ్స్ ఉంటాయో దానికి మైట్రల్ క్లిప్ ద్వారా కూడా మనం వైద్యం చేసి వాటిని 2ని మనం జాయిన్ చేసేస్తే సో దట్ అది మళ్ళీ ఒక 10-15 ఏళ్ళు పనిచేస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థెరపీస్ అండి. సో కొరోనరీ ఆర్టరీ డిసీజు, దమనంలో ప్రాబ్లమ్స్ 40 నుంచి 60, 60 నుంచి 80 అయోర్టిక్ కవాటంలో ప్రాబ్లమ్స్, 80 నుంచి 95 మైట్రల్ కవాటంలో ప్రాబ్లమ్స్, ఇంకా 95 తర్వాత ఇక రకరకాల ట్రైకస్పిడ్ వాల్ సమస్యలు వస్తున్నాయి. ఆ కవాటం గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే మనకి వెస్టర్న్ కంట్రీస్లో లాగా మనం ఇంకా 90-95కి రీచ్ కాలేదు. కానీ ఐ థింక్ ఇట్స్ నాట్ టూ ఫార్ అవే. ఇదివరకు రోజుల్లో 80-85 ఇయర్స్ వాళ్ళని నేను చూసేవాళ్ళని కాదు. ఈ రోజున నేను ఎవ్రీ వీక్ ఒక 80-85 ఇయర్స్ వాళ్ళకి ఒకళ్ళిద్దరికి యాంజియోప్లాస్టీ చేస్తున్నాను ఎవ్రీ వీక్, నాట్ ఇన్ ఏ మంత్ ఆల్సో. సో ఇట్స్ క్వైట్ కామన్ నవ్ డేస్. కాబట్టి లాంజివిటీ ఎక్కువ అవుతుంది. పెరిగిన లాంజివిటీతో పాటు కొన్ని కొత్త వ్యాధుల్ని చూస్తున్నాం. కానీ ఫార్చునేట్గా ఈ కొత్త వ్యాధులు కూడా మనం మంచి బ్యూటిఫుల్ వైద్యాలు ఉండటం వల్ల వాటిని ఎక్స్ట్రాడినరీగా ట్రీట్ చేయగలుగుతున్నాం. దట్స్ ది బ్యూటీ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. ఓకేనండి డాక్టర్ రఘు గారు. గుండె రక్తనాళాల్లో పుడికలతో పాటు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ లైక్ కవాటాల సమస్యలు కానీ హార్ట్లో హోల్స్ కానీ ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలతో పాటు ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.